సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పుడు 3 పార్టీలు మెయిన్గా ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి కదా. సో ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ మీకు ఏమైనా ఉన్నాయా? మాకైతే మా దొర ఉన్నాడు సార్, విశ్వేశ్వర రెడ్డి ఎంపీ, మా ఆయన మా దొరని ఆయన. ఇప్పుడు ఆయన గెలుస్తాడో ఎవరు గెలుస్తాడో ఇప్పుడు మాకైతే ఆయన్ని. కొండ విశ్వేశ్వర రెడ్డి అంతటా ఇప్పుడు బీజేపీ నడుస్తుందంటారా లేకపోతే ఎట్లా? ఇక అంతటంటే మాకు తెలియదు, మా ఊరు వరకు అయితే ఆయనకే నడుస్తుంది. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి హామీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చాడు చెప్తే కదా ఆయనకు. 500 మహిళకు, ప్రతి మహిళకు 2500 ఇస్తాను 10 రూపాయలు ఇవ్వలేడు. వితంతులకు 4000 పింఛన్ ఇస్తాను 4 రూపాయలు ఇవ్వలేడు, అదే 2000 ఇస్తుండు. 500 గ్యాస్ ఇస్తాను చెప్పి 900 గ్యాస్ చేస్తుండు. మళ్ళీ ఇంకేంటి 200 యూనిట్ ఎట్లయినా మనం అంత ఆల్బము మనకేం ఫ్రీ రాదు కరెంటు. అంతా తెలిసి కూడా వాడు తెలిసినట్టే చేసిండు, మనకేం ఇవ్వలేడు. సీఎం మనకేం చెప్పలేడు, వేస్ట్ అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సెంట్రల్ కదా, సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ ఉంటే బాగుంటుందా లేకపోతే కాంగ్రెస్ ఉంటే బాగుంటుందమ్మా? ఏ కాంగ్రెస్ సీఎమే కాంగ్రెస్ ఉండు, ఎంపీ వస్తే కూడా ఏం చేయగలుగుతాడు? పెద్ద మనిషి వాడున్నాడు, నడిపి అయినంటే ఏం చేస్తాడు? కానీ ఎవరు వస్తారో బాగుంటుంది తెలుసు అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.